తీసుకోవడం జరిగింది. సో అన్న ఇప్పుడు వచ్చేసి 3వ సీజన్ వరి గడ్డి కట్టే మిషన్ నడపడం అన్న ఎట్లా నడిచింది ఏందనేది ఒకసారి అడుగుదాం. చెప్పండి అన్న. ఇది నేను మైలేజ్ పరంగా తీసుకున్నాను అన్న. ఓకే. మహేంద్ర ఈవో ఎక్స్ 405. ఓకే. ఎప్పుడు తీసుకున్నారన్న? పోయిన దసరా తీసుకున్నాను అన్న, 2024లో. 2024లో తీసుకున్నారు. ఓకే. తీసుకున్నాను. అయితే ఇప్పుడు దేని పరంగా తీసుకున్నా అంటే వరిగడ్డి పరంగా తీసుకున్నాను. ఓకే. అందులో మహేంద్ర ఈవో అనేది మైలేజ్ పరంగా ఎక్కువ వస్తుందని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు లాస్ట్ మీరు తీసుకున్న సీజన్లో ఎన్ని కట్టలు కట్టినారన్న అందాదా? 10,000 కట్టినా. పోయిన సంవత్సరం దసరా ఫస్ట్ సీజన్ 10,000 కట్టినా. 10,000 కట్టినా. 2025లో 13,000 కట్టినా ఎండాకాలం. 13,000 కట్టినా. ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి 4,000 కట్టినా. ఇప్పటి వరకు అయితే 4,000 కట్టినా. 2025 అదే ఈ రోజు వరకు సంవత్సరానికి ఇప్పుడు సంవత్సరం అయింది అన్న. 25 ఇప్పుడు 4,000 కట్టినాయి. ఓకే. ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు మైలేజ్ అంటున్నారు కదా, ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఒక 1000 రూపాయలు ఎంత 1000 రూపాయలు ఇంటికి వస్తారా? 1000 ఒక్కాడు ఉంటే అన్న 1000 రూపాయలు పోస్తే 300 నుంచి 320 మధ్యలో వస్తుంది అన్న. 350 మధ్యలో వస్తుంది. ఒక్కాడ ఫీల్డ్ ఉంటే. ఫీల్డ్ ఒక కాడ ఇప్పుడు ఉంటే పెద్ద 10 ఎకరాలు గట్టి ఉందనుకో, ఒక 1000 రూపాయలు పోస్తే 300 నుంచి 350 మధ్యలో కడుతుంది అన్న. 300 నుంచి 350 మధ్యలో. ఎంత ఆర్పిఎంలో కడుతుంది అన్న బండి? నాది 12 అన్న. 12 ఆర్పిఎంలో కడుతుంది. 12 ఆర్పి అంటే నేను ఏ గేర్? ఫస్ట్ గేర్ అన్న. ఐ ఫస్ట్లో కడుతుంది. 12 ఆర్పిఎం. ఓకే. ఇప్పుడు ఎంత ఒక గంటకు వచ్చేసి ఎన్ని కట్టలు కడుతుంది? గంటకు వచ్చేసి 50 కడుతుంది అన్న. ఏది ఇది టైర్ బండి కోసింది అయితే గంటకి 50. ఓకే. ఒకవేళ గ్యామ్ కానీ కత్తారి పోస్తే 60. ఓకే. అంటే అది స్పీడ్ ఎక్కువ కడతాం మేము. సెకండ్ వేస్తాం. ఓకే. ఇప్పుడైతేనే ఫస్ట్లో కడుతుంది. ఫస్ట్లో కడతాం ఎందుకంటే ఇది కొద్దిగా ఎడలపు ఉంటుంది. ఇది ఎక్కువ ఎడలపు ఉండటం వల్ల మనకి ఎక్కువ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో అని ఫస్ట్ గేర్లు చిన్న కడతాం. ఓకే. ఓకే. ఇప్పుడు స్పీడ్ ఓకే సరిపోతుంది. దాంతోపాటు కట్టలు కట్టినారు. ఇంకా మీకు బండి గురించి ఏమన్నా ఒక 2 మాటలు? బండి పరంగా అయితే హై స్పీడ్ నెంబర్ 1 అన్న. స్పీడ్ పోవటాలైనా పొలాలు కోన దున్నటంలో కోన ఎంత పొలమైన బాడ వల్ల అయినా గుంజి పారదిద్ది అన్న. ఓకే. అదే చూస్తున్నా మీ ఏరియా మొత్తం మ్యాక్సిమం వచ్చేసి అన్ని వంపుల ప్రాంతాలే ఉన్నాయి. పొలమైన పీక్ అసలు బయటపడాల్సింది అంతేనా? బండి దున్నకాలలో ఏ గేర్లో దున్నుతుందన్నా? ఫస్ట్ గేర్లో దున్నుతాను. ఫస్ట్ గేర్ ఐ ఫస్ట్లో దున్నుతా. ఓకే. ఐ ఫస్ట్లో దున్నుతున్నారు. సెకండ్ కొని వేస్తాను. ఎప్పుడు వేస్తా అంటే సెకండ్ ఫస్ట్ సాల్ అయిపోద్ది. సాలేరు వాళ్ళు అయిన తర్వాత ఇంకో సాల్కి సెకండ్ వేస్తా. ఓకే అన్న. అది పల్టర్ అయితేనే సెకండ్ వేస్తా. ఓకే. అది అదే పల్టర్. కల్టివేటర్ అయితేనే ఫస్ట్ వేస్తాను. పల్టర్ అయితే కొద్దిగా చిప్పలు నెట్టుకొని పోతుంటాయి కాబట్టి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇంకా ఇప్పుడు దీంట్లో వచ్చేసిందంటే ఫస్ట్నే చేస్తున్నారు. ఎం గేర్ యూజ్ చేసుకోవచ్చు. ఎం థర్డ్ మళ్ళీ నాకు రివర్స్లో స్పీడ్ పోవాలన్న. ఎం గేర్ అంటే ఇప్పుడు ఎం గేర్ వేస్తే మళ్ళీ రివర్స్ వేస్తాను నేను. రివర్స్లో పోద్ది. ఐలో వేస్తే జమ్ముని వెనక్కిపోతాయి. రివర్స్లో కడతాం అన్న మనం గడ్డి. రివర్స్లో కడతా గడ్డి. నాకు అలవాటే ఫస్ట్ నుంచి. అవునా? రివర్స్లో ఎట్లా కడుతుంది అంటే ఇప్పుడు మామూలుగా పోతాం అంతకంత రివర్స్లో పోయి కట్టుకుంటే తీసుకుంటే ఒక కట్ట ఎంతవరకు రివర్స్ తీసుకుంటావా? రివర్స్ అయితే లేకుండా పోతా. అంటే ఇక మనిషి సీనియర్ బట్టి ఇప్పుడు దగ్గర ఒక 5 సంవత్సరాలు అవుతుంది అన్న. ఓకే. ఈ ఫీల్డ్కి వచ్చి అయితే 3 సంవత్సరాలు ఇది. ఓకే. ఇంతకుముందు అయితే కోత మిషన్ దోలన్న ఒక 5 సంవత్సరాలు. జాండీర్ దోలి. ఓకే. దీనికి రివర్స్ గేర్ ఉంది కాబట్టి రివర్స్లో కడతావు. ఇప్పుడు రివర్స్ గేర్ లేదన్న దీనికి మన 405 నేను తీసుకోవడం. ఓకే. అప్పుడు లాస్ట్ సీజన్లో తీసుకున్నారు కదా. ఇంకా ఫస్ట్ ఏ బండ్లు వచ్చినాయి అప్పుడు ఫస్ట్గా. ఓకే. ఓకే. సరే అన్న. ఓకే. రైట్. థ్యాంక్ యూ అన్న.